యాకోబు యోసేపుకు ఒక విచిత్రమైన నిలువుటంగి గుర్తించాడు. యోసేపు ఒకసారి ఒక కల కన్నాడు. దాంట్లో తమ అన్నలు పన కడుతున్నారు. ఆ పనలో యోసేపు పన నిలబడింది. మిగతా పనులు సాష్టాంగపడి నమస్కారం ఇచ్చాయి. ఈ కలను విన్న అన్నలు యోసేపు మీద పగబడ్డారు. కొన్ని దినములు అయ్యాక యోసేపు ఇంకొక కల కన్నాడు. ఆ కలలో 11 సూర్యచంద్రులు 11 నక్షత్రాలు సాష్టాంగపడటం చూశాడు. ఈ కలను విన్న అన్నలు యోసేపు మీద ఇంకా అసూయపడ్డారు. యోసేపును ఒకసారి తన తండ్రి తమ అన్నల సమాచారాన్ని తెలియజేయమని అడవికి పంపిస్తారు. అప్పుడు యోసేపు షెకెములో తమ అన్నలు గొర్రెలు కాస్తున్నారు. షెకెముకి వెళ్తారు. దూరం నుంచి చూసిన అన్నలు, ఈ కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని ఇక్కడే చంపేసి ఒక గొయ్యలో పడేయాలి అని అంటారు. అప్పుడు అన్నల్లో పెద్దవాడైన రూబేను, చంపడం ఎందుకు, కొట్టేసి పడేయచ్చు అని అంటారు. అప్పుడు యోసేపు నిలువుటంగిని లాగేసి పక్కన పెట్టి యోసేపుని కొట్టి గుంతలో పడేస్తారు. అప్పుడు భోజనం చేస్తుండగా ఐగుప్తు పని వాళ్ళు వెళ్తారు. ఐగుప్తు పని వాళ్ళకి 12 తులాల వెండికి అమ్మేస్తారు. అప్పుడు ఒక గొర్రె పిల్లని చంపి రక్తంలో యోసేపు నిలువుటంగి ముంచి తన తండ్రికి చూపిస్తారు. నిజముగా యోసేపుని ఒక దుష్టముఖం తినేసింది అని కొన్ని రోజులు దుఃఖిస్తారు. యోసేపును ఐగుప్తు పని వాళ్ళు వెంట తీసుకుని వెళ్లి ఫరో చక్రవర్తి అయిన పోతీఫరుకు అమ్మివేస్తారు. యోసేపు చాలా మంచివాడు, నమ్మకమైన వాడు.